నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటు ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి బీజేపీని ఉద్దేశించి నమాజ్ మానేసి కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఆ బీజేపీ వాళ్ళను చంపండి అంటూ వాళ్ళు విషపాములు అంటూ ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో అదైతే పెద్ద దుమారాన్ని అయితే రేపింది. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపైన స్పందించడానికి మనతోటి ఈరోజు ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉంటారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే. నమస్తే అండి. నా పేరు గోల్డ్ సీను, ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్. మరి అస్సాంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ మీద ఒక పెద్ద మనిషి అయినటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కానీ బీజేపీ కార్యకర్తలను కానీ రానున్న రోజుల్లో విష పాములు, మీరు వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ చంపండి, మీరు ఎంత బిజీగా ఉన్నా నమాజ్ చేసుకున్నా సరే ఆపి వాళ్ళని చంపండి అని చెప్పి వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. మరి రానున్న రోజుల్లో అస్సాంలో గెలిస్తే మళ్ళీ హిందువులను అందరినీ చంపేస్తారా? మరి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అస్సాం ప్రజలకు? అస్సాంలో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు అస్సాంకి మేము ఏం చేస్తాము? మేము 60 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఎంత పెద్ద కుంభకోణాలు చేసినాము అవి చెప్పండి. మీరు ఏమేమి కుంభకోణాలు చేసాం? 3G స్కామ్లు చెప్పండి, మరి బొగ్గు కుంభకోణం చెప్పండి, మళ్ళీ ఎంత పెద్ద పెద్ద స్కామ్లు మేము ఏవైతే ఉన్నాయో దేశద్రోహులను పాలించడం కానీ, నక్సలైట్లను కానీ, మళ్ళీ కమ్యూనల్ ఇష్యూస్ కొట్లాటలు కానీ, బాంబులు పేల్చడం కానీ మీ ప్రభుత్వంలో జరగని ఎటువంటి దుర్వినియోగం జరగాల్సిందో అటువంటి దుర్వినియోగం జరిగిపోయింది ఈ దేశానికి. మరి చిన్న చిన్న దేశాలు చూసుకుంటే ఈరోజు సింగపూర్ కానీ, మరి వియత్నాం కానీ, ఇట్లాంటి దుబాయ్ కానీ, ఇవన్నీ దేశాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఇంకా భారతదేశం అట్టడుగున ఈరోజు మన రూపాయి విలువ కూడా పడిపోవడం జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో ఈ భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఉన్నది కాబట్టి ఈ భారతదేశంలో ఇప్పుడు ఈ రాజ్యాంగం న్యాయం అనేది న్యాయ వ్యవస్థ నిలబడ్డది. అయితే శ్రీనివాస్ గారు, మామూలుగా ఆర్ఎస్ఎస్ అన్న బీజేపీ అన్న లేదంటే విశ్వ హిందూ పరిషత్ అన్న కూడా మెజార్టీగా ఉండేది హిందువులు ఉంటారు. అంటే హిందువుల ఓట్లు నాకు అవసరం లేదు, కేవలం ఒక మైనార్టీ వర్గానికి చెందిన ఓట్లే కావాలన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడారని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా అదే మాట్లాడుతున్నారు. మన హిందువులందరూ మేల్కోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏం చెప్తుండంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే విధంగా ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మీరు పూర్వం చూసుకుంటే వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ వాళ్ళ ప్రభుత్వం చూశారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నారు. ఈరోజు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కూడా వారి ఫలితాలు డైరెక్ట్గా అకౌంట్లోకి రావడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో ఎక్కడైనా బాంబు పేలిందా? ఎక్కడైనా డబ్బు దుర్వినియోగం చేసిందా? పదవి దుర్వినియోగం జరిగిందా? మళ్ళీ ఈ యొక్క భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలతో కూడా ఐకమత్యం వ్యవహరిస్తూ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 18 గంటల నుంచి 20 గంటలు నిరంతరం పనిచేస్తూ ఈ దేశ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇటు మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నారంటే మీరేమంటారు? తప్పకుండా ఇన్ని ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించి ఈరోజు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఒక జాతీయ అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేంది? అస్సాంలో ఉన్న సమస్యల మీద మాట్లాడాలి, అస్సాంకి ఏం అభివృద్ధి చేస్తాము, మళ్ళీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచుకుంటారు, మరి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పరచుకుంటూ మళ్ళీ 420 హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారు. ఈరోజు రైతాంగం ఇబ్బందులు ఉన్నది. ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళ పెన్షన్స్ రావడం లేదు. మరి రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒక అర్ధగంట చెప్పినా ప్రభుత్వం గురించి చెప్తూనే ఉండాలి. అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ కర్ణాటక ప్రజలు కానీ. మరి 400 దొంగ హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిరు. మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైన పార్టీ. మరి ఈరోజు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ, డాక్టర్ సాబ్ కానీ, అందరు కానీ వాళ్ళ ఉద్దేశాలు ఈ దేశానికి ఏం జరగాలి, రానున్న రోజుల్లో ఎలా ఉండాలి ఈ దేశం అని వాళ్ళ ఆలోచించుకున్న ఉద్దేశాల మీద, వాళ్ళ ఆలోచనల మీద పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే శ్రీన్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయో అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ప్రభావం చూపబోతుందని భావిస్తున్నారు? అలాగే మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకెంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా మేము 19 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పడి ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉంది. మళ్ళీ గత 10 సంవత్సరాలుగా ఈ దేశానికి ఏం చేసిన చరిత్ర మాకు భారతీయ జనతా పార్టీకి ఉంది. మళ్ళీ రానున్న 5 రాష్ట్రాల ఎలక్షన్లో ఖచ్చితంగా అధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీని
ఎగరవేస్తామని చెప్పి ఈ మేరకు హామీ ఇస్తూ మళ్ళీ దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి 3 మేయర్లు కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. మా కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, బండి సంజయ్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున లేచి మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం, తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే పూర్తి అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఓకే, రైట్. చూశారు కదా, మన భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆ కార్యవర్గ సభ్యులు, స్టేట్ కార్యవర్గ సభ్యులు శ్రీను గారు అయితే తమ యొక్క అభిప్రాయం మనతో పంచుకున్నారు. రాబోయేది బీజేపీ, అలాగే జీహెచ్ఎం సెలక్షన్లో కూడా ఆ బీజేపీ మేయర్ని కైవసం చేసుకుంటుందంటూ కూడా, అలాగే ఏదైతే ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన ఆ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన తీవ్ర అసంతృప్తిని, అసహనం వ్యక్తం చేసి తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించారు. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.